హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాలు అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నాయా? సంధ్యా థియేటర్ ఘటనలో అసలు ఏం జరుగుతోంది? అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలేనా? పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అసలు ఘటన రోజు పరిస్థితి చేయి దాటిపోవడానికి రీజన్ ఏంటి? పోలీసులకి బన్నీకి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? ఈ ఇష్యూ పొలిటికల్ వైల్డ్ ఫైర్గా మారుతుందా? నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే అంశాలను యోయో స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్లో సంధ్యా థియేటర్ ఘటన నుండి అల్లు అర్జున్ ఇంటిపై దాడి వరకు సీన్ టు సీన్ సినిమాను మించి ట్విస్ట్లతో సాగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రిమాండ్, హైకోర్టు బెయిల్, వన్ డే బెయిల్, హై డ్రామాను తలపించింది. ఆ తర్వాత రీల్ను మించి రియల్ డ్రామా నడిచింది. సంధ్యా థియేటర్ ఘటనలో శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ వివరించారు. అల్లు అర్జున్ను కార్నర్ చేస్తూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. బాధితుడిని పరామర్శించకపోవడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి ఘటనలు జరిగితే చూస్తూ ఊరుకోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియా ముందుకొచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో మహిళ చనిపోయిందని మరుసటి రోజు తెలిసిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఆదివారం డిసెంబర్ 4న ఏం జరిగిందో సీన్ టు సీన్ విత్ టైమ్ లైన్లో వీడియో విడుదల చేశారు. అటు అల్లు అర్జున్ ఇంటిపై అటాక్ జరిగింది. ఓయూ విద్యార్థులుగా చెప్పుకుంటున్న కొంతమంది అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు టమాటాలతో దాడి చేసి ఇంట్లోని పూల కుండీలను ధ్వంసం చేశారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాడికి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో అల్లు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేడు. ఆ దాడిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దాడి వెనక రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉందని డీజీపీని అలర్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులు బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలను ఇంటెలిజెన్స్ అందించింది. అంతకు ముందే సినీ ప్రముఖుల ఇండ్లపై దాడిని ఖండిస్తూ రేవంత్ రెడ్డి స్పందించారు. అయితే శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను సీఎం ఆదేశించారు. దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారని అల్లు అరవింద్ కూడా చెప్పుకొచ్చారు. ఇది తాము సంయమనం పాటించాల్సిన సమయమని చెప్పారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని కిషన్ రెడ్డి కూడా ఖండించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం శాంతి భద్రతలకు భంగం కలిగించి ఆందోళన కలిగిస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ చిత్ర పరిశ్రమను కళాకారులను లక్ష్యంగా చేసుకుంటుందని అన్నారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతిస్తున్నారా లేక స్పాన్సర్ చేస్తున్నారా అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అటు శ్రీతేజ్ను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఘటనపై పార్టీల పరస్పర మాటల దాడిని ఆపాలన్నారు. సినీ ఇండస్ట్రీపై కక్ష సాధిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పొన్నం ప్రభాకర్ కూడా వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని అన్నారు. ఈ విషయంలో ఎక్కడ కక్ష సాధింపులు లేవని తేల్చి చెప్పారు. అటు అల్లు అర్జున్ అరెస్ట్ను బీఆర్ఎస్ పార్టీ అంత సీరియస్గా ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. సంధ్యా థియేటర్ ఘటనలో తప్పు సీఎం రేవంత్దే అని చెప్పేందుకు గులాబీ పార్టీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇలా మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ఈ ఎపిసోడ్ పొలిటికల్ వైల్డ్ ఫైర్గా మారుతోంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారు బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలు బయటకు రావడంతో పరిణామాలు మరింత హిట్ ఎక్కాయి. మరోవైపు అల్లు అర్జున్ పాయింట్అవుట్గా ఎపిసోడ్ మరింత హిట్ ఎక్కుతోంది. అన్ని వైపులా కౌంటర్లు తగులుతున్నాయి. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా వచ్చారని పోలీసులు వీడియో ద్వారా తెలిపారు. ఏకంగా ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసులే రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని అన్నారు. కానీ పశ్చాత్తాపం లేదని కూడా అన్నారు. అల్లు అర్జున్ పేరు ప్రతిష్టలు అవతల వారి ప్రాణం కంటే ఎక్కువ అని కాంగ్రెస్ నాయకులు కూడా ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలన్నారు. చట్టం అందరికీ ఒకటే అని అన్నారు. మృతురాలు రేవతి కుటుంబానికి 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని పుష్ప 2 యూనిట్ను డిమాండ్ చేశారు. అలాగే ఘటన రోజు పోలీసులు ఎవ్వరూ తన వద్దకు వచ్చి చెప్పలేదన్న వ్యాఖ్యలను పోలీసులు తప్పుపట్టారు. రేవతి చనిపోయిందన్న విషయాన్ని థియేటర్లోనే అల్లు అర్జున్కి చెప్పామని ఏసీపీ స్పష్టం చేశారు. అప్పటికీ అక్కడి నుండి అల్లు అర్జున్ వెళ్ళకపోతే డీసీపీతో కలిసి పంపించేశామని వెల్లడించారు. మరోవైపు బౌన్సర్లకు సిపి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను తోస్తే తాట తీస్తామని హెచ్చరించారు.
పోలీసులపై బౌన్సర్లు చేయి వేస్తే ఊరుకునేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు పోలీసులు, మరోవైపు కాంగ్రెస్ నాయకుల కౌంటర్లతో సంధ్యా థియేటర్ ఎపిసోడ్ మరింత ముదురుతోంది. సోషల్ మీడియాలో సైతం అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం చేసిందే కరెక్ట్ అంటూ మెజార్టీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా విడుదల చేసిన వీడియోకు సమాధానం చెప్పు అంటూ అల్లు అర్జున్పై పోస్టులు పెడుతున్నారు. అటు అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ కాలరాత్రి ఏం జరిగింది? అల్లు అర్జున్కు ఏం తెలియదా అంటే అంత సీన్ లేదు. జరిగింది విషాదకర ఘటనే, కానీ తనకేమీ తెలియదని అల్లు అర్జున్ అంటున్నాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరుసటి రోజుకు కానీ అసలు రేవతి చనిపోయిన విషయం తెలియదన్నాడు. కానీ ఇదంతా అబద్ధమని మీరు ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. డిసెంబర్ 4 రాత్రి 9 గంటలకు హైదరాబాద్ సంధ్యా థియేటర్ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. సరిగ్గా 15 నిమిషాలకే అక్కడ 2 కిలోమీటర్ల దూరంలో అలజడి మొదలైంది. 9 గంటల 15 నిమిషాలకు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర తన ఓపెన్ ట్యాప్ ఫార్చునర్ నుండి అల్లు అర్జున్ బయటకు వచ్చారు. అక్కడ నుండి ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ దారిలో ఉన్న జనమంతా థియేటర్ వైపు కదలడం మొదలైంది. అక్కడ నుండి 15 నిమిషాల పాటు అల్లు అర్జున్ ఊరేగింపుగా కాన్వాయ్ సాగింది. 9 గంటల 15 నిమిషాలకు థియేటర్ వద్దకు చేరుకుంది. అప్పటి వరకు వేలాది మంది జనాలను గేటు వద్ద ఆపి బన్నీ కారు కోసం ఒక్కసారిగా గేట్లు తెరవడంతో విపరీతమైన తొక్కిసలాట, పరిస్థితి చేయదాటిపోయింది. సరిగ్గా అదే సమయంలో రేవతి కుటుంబం థియేటర్ లోపలికి రాగలిగింది. అయితే ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు ఒకవైపు, ఆమె భర్త, కూతురు మరోవైపు చెల్లాచెదురైపోయారు. అక్కడ గందరగోళం జరుగుతుండగానే 9 గంటల 30 నిమిషాల సమయంలో అల్లు అర్జున్ టీం బాల్కనీ వైపు, అప్పర్ బాల్కనీ వైపు వెళ్ళిపోయింది. దీంతో లోయర్ బాల్కనీలో ఉన్న జనం అంతా అల్లు అర్జున్ను చూసేందుకు అప్పర్ బాల్కనీ వైపు దూసుకొచ్చారు. దాంతో బాల్కనీ గ్రిల్ తెగిపడ్డాయి. ఒకరిపై ఒకరు పడ్డారు. అది చూసిన అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీ వైపు గేట్ మూసేయమని సైగ చేశారు. గేట్ మూసేయడంతో లోయర్ బాల్కనీలో ఉన్న వారందరికీ ఊపిరి ఆడని పరిస్థితి. ఈ తొక్కిసలాట్లోనే రేవతి, ఆమె కుమారుడు స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీసుకొచ్చిన పోలీసులు సిపిఆర్ చేసిన పరిస్థితి మెరుగు అవ్వకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇవన్నీ జరుగుతున్నా బన్నీ టీం మాత్రం బౌన్సర్ల రక్షణలో సినిమాను ఎంజాయ్ చేస్తోంది. 1 గంట తర్వాత రేవతి చనిపోయిందని చెప్పి ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ పోలీసులను సైతం ఆయన దగ్గరకు వెళ్ళనివ్వలేదు బన్నీ మేనేజర్లు. దీంతో ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో అల్లు బృందాన్ని బయటకు పంపించాలన్న ఆదేశాలు వచ్చాయి. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు డీసీపీ నేరుగా వెళ్ళి అల్లు అర్జున్కు ఈ విషయం చెప్పారు. ఆయన తాను సినిమా చూసి వెళ్తానని అల్లు అర్జున్ చెప్పడంతో 10 నిమిషాల్లో థియేటర్ నుండి వెళ్లాలని డీసీపీ అల్టిమేటం జారీ చేశారు. దీంతో సరిగ్గా 12 గంటలకు అల్లు అర్జున్ థియేటర్ నుండి బయటకు వచ్చారు. ఆ సమయంలో కూడా బన్నీ హుషారుగా చేతులు ఊపుతూ బయటకు వచ్చాడు. ఇది జరిగింది. ఇందులో నిజాలు ఏంటి, తప్పు ఎవరిది అనేది మీరే తేల్చి చెప్పండి.